హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. పొత్తులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక స్పష్టత వచ్చేసింది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసి పొత్తు పెట్టుకోబోతున్నాయి. మొన్న అమిత్ షా పిలవడం చంద్రబాబుని ఒక ఎత్తు అయితే, ఇవాళ పవన్ కళ్యాణ్ ఒక స్పష్టతనిచ్చేశారు. అయితే ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్ళి చేతులెత్తి మొక్కిన తర్వాతనే ఈ పొత్తు సాధ్యమైంది. వాళ్ళ చేత చివాట్లు తినాల్సి వచ్చింది. ఈ పొత్తుకి సంబంధించి రాష్ట్రం కోసం నేను ఇంత త్యాగం చేయాల్సి వచ్చింది, రాష్ట్ర ప్రయోజనాల కోసమే, నా ప్రయోజనాల కోసం కాదని తేల్చి చెప్పారు. అదే సందర్భంలో సీట్లకి సంబంధించినటువంటిది స్పష్టత ఉన్నది. ఎవరికైతే అవకాశాలు రావో వాళ్ళకి మళ్ళీ అవకాశాలు దక్కుతాయని చెప్పారు. ఇంకొకటి, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే అసలు రూపాయి ఖర్చు పెట్టకుండా ఎన్నిక కావడం కాదు, కావలసినటువంటి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదే సందర్భంలో అభ్యర్థులకి సంబంధించి డబ్బులు పంచడమా లేదా అన్నటువంటి అభ్యర్థులు నిర్ణయించుకునేటటువంటి అంశం, అలా లేకుండా ఉంటే బెటరు అనేటువంటిది ప్రజల చేత ఎన్నికైతే బాగుంటుంది అని చెప్పుకొచ్చారు. ఓవరాల్గా ఢిల్లీ వెళ్ళబోతున్నట్టు ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ భీమవరంలో నుంచి తాను పోటీ చేయబోతున్నట్టు చెప్పారు. మరొక వైపున రాజమండ్రి నుంచి కందుల దుర్గేష్ అభ్యర్థిత్వాన్ని కూడా ప్రకటించారు. ఓవరాల్గా ఇక భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? భారతీయ జనతా పార్టీకి అయితే ఇంతవరకు రాష్ట్ర నాయకత్వానికి పొత్తులకు సంబంధించినటువంటి సంకేతం వచ్చిందా? ఎన్ని సీట్లు లభిస్తాయి? ఇద్దరికీ కలిపి 30 సీట్లు అంటున్నారు. దాంతో రెడీ అవుతున్నదా భారతీయ జనతా పార్టీ? అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పొత్తు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతుందా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొంటూ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, అట్లాగే సింగళూరు శాంతి ప్రసాద్, జనసేన సీనియర్ నాయకులు, అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అలాగే రాజశేఖర్, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజశేఖర్ గారు, దీన్ని ఎలా చూస్తారు మీరు టోటల్గా? సాయి గారు, ముందుగా మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, జర్నలిస్ట్ సాయి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఏదైతే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో చేసిన స్పీచ్ ఏదైతే ఉందో, ఆ స్పీచ్ లో ఇప్పటి వరకు ప్రజల్లో ఒక చర్చగా నడుస్తున్నటువంటి పొత్తు ఉంటుందా ఉండదా అనే చర్చకి తెరదించినట్లయింది. ఆయన డైరెక్ట్ గానే చెప్పారు. ఎందుకంటే ఈ పొత్తుల విషయంలో, ఎలియన్స్ విషయంలో నేను జాతీయ నాయకత్వం దగ్గర చాలా కష్టపడ్డాను, వాళ్ళ చేత మాటలు కూడా పడాల్సి వచ్చింది ఈ రాష్ట్రం గురించి, అది ఈ రోజుకి నెరవేరింది అని కూడా ఆయన నొక్కి ఒక్కాణించడం జరిగింది. అంటే పొత్తు అనేది కన్ఫామ్ అయినట్టుగా ఆయన చెప్పినట్టుగా తెలిసింది. ఇక ఇంకోటి కూడా, ఇదే సందర్భంలో ఆ కార్యకర్తలు కూడా నాకు దిశానిర్దేశం చేశారు. మనం కొన్ని త్యాగాలకు సిద్ధం కావాల్సి ఉంది. నేను ఎందుకు కష్టపడుతున్నానంటే నా స్వార్థం కోసమో లేదా పార్టీ యొక్క స్వలాభం కోసం నేను ఇంత కష్టపడలేదు, ఇన్ని మాటలు నేను పడలేదు, కేవలం రాష్ట్రం కోసం నేను ఇన్ని మాటలు పడ్డాను. కాబట్టి కార్యకర్తలు కూడా త్యాగాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికలు కాకుండా వచ్చే ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చే స్థానిక సంస్థల్లో మాత్రం 3వ వంతుగా మనం వాటా తీసుకోవచ్చు. అప్పుడు మీ అందరికీ కూడా ఎంపీటీసీలు గాను, జడ్పీటీసీలు గాను, ఇలాగ పలు రకాలైన బాధ్యతలు మీకు అవకాశాలు వస్తాయి అని చెప్తూనే ఇంకోటి కూడా ఆయన హెచ్చరించాడు. ఏదైతే ఈ ఓట్ల బదలాయింపు అనేది ఖచ్చితంగా జరగాలి. తెలుగుదేశం పోటీ చేసిన చోట జనసేన ఓటింగ్ అనేది బదలాయింపు జరగాల్సి వస్తే అప్పుడు మనం 3వ వంతు తీసుకోవడానికి కూడా మనకి అవకాశం మనకు బలంగా ఉంటది అని చెప్పి కూడా ఆయన కార్యకర్తలకి అక్కడ చిన్న చొరగేసినట్టుగా చెప్పారు. అలాగే అక్కడ ఆయన హెచ్చరించడం కూడా జరిగింది. తర్వాత ఏంటంటే, ఇన్నాళ్లుగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది, బీజేపీ పొత్తుకి దూరంగా ఉండొచ్చు, సింగిల్ గానే బీజేపీ వెళ్తుంది, జనసేన, టీడీపీ మాత్రమే మిత్రపక్షంగా పోటీలోకి వెళ్తాయి, బీజేపీలు అంత సుముఖంగా లేరు అని వార్తలు వస్తున్నదాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడక కూడా బలంగానే ఉంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు మాత్రం 100% ఈ పొత్తు విషయంలో అయిష్టంగానే ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు చెప్పగానే చెప్పారు. వాళ్ళకి సుధారాము, జనసేన, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి ఏమాత్రం ఇష్టం లేదన్న విషయాన్ని తానే మధ్యవర్తిగా ఉండి ఒప్పించి ఈ పొత్తుని అంగీకరింపజేశాననే విషయాన్ని ఆయనే స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి బీజేపీ అయిష్టంగానే ఈ పొత్తుకు అంగీకరించడం జరిగింది. మరి అయిష్టంగా ఈ కూటమిలోకి చేరిన బీజేపీ ఎంతవరకు రేపు ఏదైతే వాళ్ళు ఆశిస్తున్నట్టుగా పోల్ మేనేజ్మెంట్ లో కానీ, లేకపోతే పోలింగ్ లో కానీ, ఎన్నికల ప్రచారంలో కానీ ఏమాత్రం సహకరిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. కాకపోతే ఏంటంటే, పొత్తు కుదిరిన తర్వాత ఇక మిత్రపక్షంగానే భావించాలి. కాబట్టి బీజేపీ సిద్ధాంతపరంగా మరి విలువలకి ఇచ్చే పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఆ తప్పైతే చేస్తుందని నేనైతే అనుకోను.
ఖచ్చితంగా మిత్రపక్షాలైన జనసేన, టీడీపీ విజయానికే బీజేపీ కృషి చేస్తుందని మాత్రం నేను అనుకుంటాను. కానీ ఇక్కడ బీజేపీ కార్యకర్తలు కూడా ఈ విషయంలో మరి వాళ్ళని కూడా సముదాయించాల్సిన బాధ్యత బీజేపీ అధిష్టానానికి ఉంది. ఎందుకంటే మోడీ గారు వైనాట్ 370 దేశవ్యాప్తంగా ఒక భారతీయ జనతా పార్టీనే 370 సీట్లు గెలవబోతుందని ధీమాతో మోడీ గారు ఉన్నారు. అలాగే ఎన్డీఏ పక్షంగా 400 సీట్లను మనం దేశవ్యాప్తంగా గెలవబోతున్నామని చెప్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మరి ఆధారపడతాం, పొత్తులో ఆధారపడి మరి ఈ రోజు కూడా అప్పుడు ఏదైతే వాజ్పేయి గారి హవాలో ఏదైతే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఆ రోజున పార్టీ త్యాగాలకు సిద్ధమైందో ఈ రోజును కూడా మోడీ గారి హవాలో మరి పొత్తుల్ని పెట్టుకుని మరోసారి త్యాగాలకు సిద్ధం కావడం అనేది బీజేపీ శ్రేణులు ఏమాత్రం వాళ్ళు జీర్ణించుకుంటారా, అర్థం చేసుకుంటారనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే పురంధేశ్వరి గారి నాయకత్వంలో ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకుని 175 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేసిన పరిస్థితి మనం చూసాం. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పత్రికలు అయితే మరి దారుణంగా రాస్తున్నాయి. 5-6 సీట్లు బీజేపీకి, 25 జనసేనకి, టోటల్ గా 30, అలాగే 7 పార్లమెంట్ అనేది వినవస్తున్న వార్తలు. కాకపోతే 25 తగ్గకుండా జనసేనకి, 10కి తగ్గకుండా బీజేపీకి అవకాశం వస్తుందని నేనైతే భావిస్తున్నాను. అలాగే పార్లమెంట్లు కూడా ఈ 2 జనసేన బీజేపీ కలిపి 10 పార్లమెంటు స్థానాలు వచ్చే అవకాశం ఉంటుందని నేను భావిస్తాను. ఎందుకంటే బీజేపీ కూడా 371, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 370 ఆర్టికల్ సెంటిమెంట్ ప్రకారం 370 స్థానాలు గెలవాలనే కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దాని రూపేణ ఎక్కువ పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ పేరు మీద గెలవాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి పార్లమెంట్ స్థానాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. కాబట్టి ఆ రూపేణ తప్పనిసరిగా 10కి తగ్గకుండా జనసేన బీజేపీ కూటమి, జనసేన ఇప్పటికే 2 ప్రకటించింది, బాలశౌరి గారు బందర్ నుంచి, అలాగే కాకినాడ నుంచి సునీల్ గారిని ఆయన ప్రకటించింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ నాగబాబు గారు అనకాపల్లి పార్లమెంట్ ఆశిస్తున్నారు అనేది తెలుస్తా ఉంది. 3 ఏమో జనసేన అడుగుతున్నట్టుంది, భారతీయ జనతా పార్టీ 7. కాబట్టి 10 స్థానాలు తగ్గకుండా బీజేపీ జనసేన మిత్రపక్షానికి తెలుగుదేశం పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. అసెంబ్లీ వచ్చేటప్పటికి ఈ నియోజకవర్గాలు వచ్చేటప్పటికి బీజేపీ వాళ్ళు మొన్న ఈ మధ్యన మన వార్తల్లో కూడా విన్నాం, కొన్ని పత్రికలు, కొన్ని మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చినాయి. 20 స్థానాలకి ఆల్రెడీ అభ్యర్థులు ప్రకటించి ఆ లిస్ట్ ని అధిష్టానాన్ని పంపించారని. మరి చూద్దాం ఎన్ని వస్తాయో. 10కి అయితే తగ్గకుండా మాత్రం వస్తుందని నేను భావిస్తున్నాను. ఆ 10కి మించి నేను భారతీయ జనతా పార్టీ ఆశించవచ్చు. ఎందుకంటే గతంలో ఇచ్చిన 15లో 3 మళ్ళీ కారణం 12 సీట్లు గత ఎలయన్స్ లోనే వచ్చిన సందర్భం ఉంది. కాబట్టి ఆ 12 అడుగుతారా, 12కి ఇంకో 1-2 స్థానాలు అడుగుతారు అనేది చూడాలి. కాకపోతే 10కి మాత్రం తగ్గదు బీజేపీ. అలాగే జనసేన కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఎందుకంటే కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తున్న సందర్భం మనం చూసాం. అలాగే కమ్యూనిటీ పరంగా కూడా, సామాజిక పరంగా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి ఉంది. కాబట్టి ఆయన కూడా 10 స్థానాలు అయితే తగ్గకుండానే తీసుకుంటారని ఉంటుంది. దాన్ని మించి ప్లస్ ఎంతైనా ఉండవచ్చు. యథావాత పొత్తులైతే కన్ఫర్మ్ అయిన విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఇక్కడ మనం సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 3 సభలు నిర్వహించి, ఏదైతే తన పార్టీ శ్రేణులతోనే సభలు నిర్వహించడం, ఇది ప్రజలు బహిరంగ సభలు కాదు, కేవలం పార్టీ కార్యకర్తలు, పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యతలు ఉన్న వాళ్ళతో సిద్ధం సభలతో 3 సీజన్లలో కూడా మరి సభల ద్వారా కార్యకర్తలను సిద్ధం చేసి ఎన్నికలు సమాయత్తం చేస్తున్న సందర్భంలో ఇప్పుడు తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఇంకా పొత్తుల విషయంలోనే వీళ్ళ మల్లగొల్లాల పడతాం, బీజేపీతో చర్చల్లోనే ఇంకా ఉండడం. ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే బీజేపీ ఏదైతే పొత్తుల విషయం పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ రోజు భీమవరంలో చెప్పారు, కానీ ఈ విషయం ఇంకా రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి అయితే సమాచారం అందలేదన్న విషయం తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు రాత్రి ఆయన వెళ్తున్నారు కాబట్టి అక్కడ సమావేశం అయిన తర్వాత రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని కూడా పిలిచే అవకాశం ఉంది. కాబట్టి రేపు మాపో అది క్లారిఫికేషన్ వస్తుంది. కానీ ఇంకా ఈ దరిమిలా ఇంకా వీళ్ళ చర్చలు, పొత్తులు, అసెంబ్లీ సర్దుబాట్లు. ఇప్పుడు మీరు చూశారు రాజమండ్రి రూరల్ విషయంలో గవర్నమెంట్ బుచ్చి చౌదరి గారు కరాఖండికి చెప్పారు, త్యాగాలకు వాళ్ళు సిద్ధం కావాలి కానీ నేను సిద్ధం కావాల్సిన అవసరం నాకు లేదు. చంద్రబాబు నాయుడు కన్నా నేనే సీనియర్ని, ఆ మాత్రం వస్తే పార్టీలో నేనే సీనియర్ని, నేను త్యాగాలకి సిద్ధం అవుతాను, ఖచ్చితంగా నేను రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసి తీరుతానని ఆయన చెప్తున్నారు. అంటే సీనియర్లు ఏదైతే రాజా గారు ఉన్నారో, ఎరపతినేని గారు ఉన్నారు, కొంతమంది సీనియర్లు ఉన్నారు, వీళ్ళందరూ కూడా కొంచెం ఇప్పటి పరిస్థితి ఉంది. బట్టి తెలుగుదేశం కూడా రాబోయే రోజుల్లో
అసెంబ్లీ పొత్తులైతే కూర్చుకున్నా కానీ ఈ అసెంబ్లీ సర్దుబాటు విషయం మరి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి రాబోయే రోజుల్లో మనం చూడొచ్చు. ఇప్పుడు ఏ తర్వాత మరి ఇప్పుడు మనం చూస్తే జనసేన 4 స్థానాలు ప్రకటించడం జరిగినట్టయింది. ఎందుకంటే ఆయన రాజమండ్రి రోడ్ల దుర్గేష్ గారు బహిరంగాన్ని చెప్పారు ఈ సీట్ నాది అని. అలాగే భీమవరం వెళ్ళి అక్కడ ఉన్న అందరినీ కలిసి అక్కడి నుంచి పోటీ చేస్తారనే సంకేతాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అంతకుముందు ఏదైతే మన 2 సీట్లు 2 సీట్లు ఇప్పుడు 4 జనసేన ప్రకటించుకుంది. అలాగే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం అంటే ఈ రోజు కొంచెం వార్త చాలా బాగా వైరల్ అవుతా ఉంది. భువనేశ్వరి గారు కుప్పం నియోజకవర్గం నుంచి ఈసారి నేను పోటీ చేయబోతున్నాను, మీ అభిప్రాయం ఏంటని అని చెప్పేసిందిలేండి. ఆవిడ చెప్పడం అనేది అంటే ఆవిడ పోటీ చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తారు. ఆయన కూడా 4 సీట్లు ప్రకటించుకున్నారు, మంగళగిరి, కుప్పం. అలాగే ఆయన ఇంతకు ముందు ప్రకటించిన 2 చెరో 4 ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. పార్థసారథి గారిది కూడా ఆయన ఇన్ఛార్జ్ గా ప్రకటించారు, ఇంకా అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించలేదు, ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. రైట్. రవికిరణ్ గారు, ఏంటి మీరు త్యాగానికి సిద్ధపడుతున్నారా మీ సీట్ని, లేకపోతే మీకు కూడా ఏమైనా అవకాశం ఉందా ఈ పొత్తులో విజయానికి? సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి న్యూస్ బెంచ్ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు ఇదేంటి మా ప్రమేయం లేకుండానే మమ్మల్ని ఏదో ఘాటి కట్టేస్తారు, అది అయిపోయింది ఇది అయిపోయిందని చెప్పేసి డిక్లరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదన్నా పొత్తంటూ ఉంటే జనవరి 16, 2020 ఎలా చేశారంటే, పొత్తంటూ ఉంటే విజయవాడలో కూర్చొని ఇరు పార్టీ అధినేతలు కూర్చొని సంయుక్త ప్రకటన చేశారు. ప్రకటన చేసి మా యొక్క పొత్తు యొక్క లక్ష్యం ఏంటి, 2024 సంయుక్తంగా కలిసి వెళ్తాం, విధి విధానాలు ఏంటని చెప్పారు. అలా ఉంటది కానీ పొత్తంటూ ఏదైనా ఉంటే. అంతేగాని నేను విన్నాను పవన్ కళ్యాణ్ గారి మాటలు కూడా, ఎక్కడ ఆయన పొత్తు కుదిరిపోయింది, భారతీయ జనతా పార్టీ వచ్చేస్తానేమో అనలేదు. తెలుగుదేశం జనసేన ఏదైతే కూటమి ఉందో దానికి భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు కావాలని చెప్పి కోరుతున్నాము, అధిష్టానాన్ని బీజేపీ అధిష్టానాన్ని నేను అడుగుతున్నాను. ఈ మాట వారు గత 2 సంవత్సరాలకి ఈ పని చేస్తున్నారని చెప్పి వారు ప్రెస్ మీట్ లో చెప్పారు, నేను చెప్తాం కాదు. గతంలో పెట్టిన ప్రెస్ మీట్ లోనే గత 2 సంవత్సరాలుగా ఫ్రమ్ 2 years నేను అదే పని చేస్తున్నాను, వెళ్ళినప్పుడల్లా తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలని చెప్పి అంటున్నాను నేను అని చెప్పి అన్నారు. సో అదే పని చేసుంటారేమో. ఏదన్నా పొత్తంటూ ఏంటూ ఉంటే మా అధిష్టానం లేకపోతే ఆ పార్టీల అధిష్టానం 2 పార్టీలు 3 పార్టీలు కూర్చుని అనౌన్స్ చేస్తాయి. కానీ ఇలా గతంలో కూడా మీకు ఒకసారి గుర్తుంటే 3-4 నెలల క్రితంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలాగే అనౌన్స్ చేశారు, బీజేపీ కూడా మాతో వచ్చేస్తుంది, మాతో కలిసి మేము అందరం కలిసి వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత మళ్ళీ అది కాదని చెప్పి అన్నారు. మీకు గుర్తే ఉండదు సాయి గారు. సో నేనంటే ఏంటంటే, ఇలాగా నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ గారు నేను విన్నాను, అది ఆ గంట పాటు ఉంది, ఆ 30 ఇప్పుడు ఇందో డిబేట్కి వచ్చే ముందు కూడా వింటానే ఉన్నాను, ఎక్కడ పొత్తు కుదిరిపోయిందని వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఎక్కడైతే వారైతే అనలేదు. మేము భారతీయ జనతా పార్టీ ఈ రోజు వరకు జనసేనలో పొత్తులో ఉన్నాం, అది ఫ్యాక్ట్. పవన్ కళ్యాణ్ గారు కూడా అది చెప్తున్నారు, ఎన్డీఏలో ఉన్నాను, ఎన్డీఏలోని వెళ్ళలేదని. ఏదైతే సెప్టెంబర్ 13, 2023 సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు పరామర్శ బయటకు వచ్చి టీడీపీతో వెళ్తారు అనౌన్స్మెంట్ చేశారు. దానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నేను చెప్పలేదు, G20లో బిజీగా ఉన్నాను, ఏదో టైంలో వెళ్ళి మాట్లాడతారన్నారు. అది పెండింగ్ లో ఉంది, వాళ్ళు మాట్లాడతారు, ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారు. బట్ మా పార్టీ కార్యాచరణ మాత్రం మేము ముందుకు వెళ్తున్నాం. మేము 25 పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికల కార్యాలయాలు ఓపెన్ చేసుకున్నాం. 175 + 25 మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు, 200 స్థానాలకి కేంద్ర నాయకత్వ సూచన మేర ఆశావాహులు జాబితా తీసుకున్నాం. 3000 పైచీలుక దరఖాస్తులు వచ్చాయి. అలా కేంద్ర నాయకత్వం కూడా కొన్ని దరఖాస్తులు వెళ్ళాయి. సో అన్ని ఇవాళ నుంచి మేము కూడా ప్రజా పోరు అని చెప్పి ప్రతి అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు కార్యక్రమాలు, ఏ రకంగా 10 సంవత్సరాలు గ్రామాన్ని అభివృద్ధి చేశారో, సంక్షేమం అందించారు, ఇవన్నీ తెలియజేస్తున్నాం. ఇటీవల కూడా పల్లె బాట కార్యక్రమం కూడా మేము పూర్తి చేసుకున్నాం. సో మేము అన్ని పోలింగ్ బూత్ 46,163 పోలింగ్ బూత్ లో మేము సన్నిద్ధం అవుతున్నాం. పొత్తులు ఎత్తులు అనేది మా నాయకత్వం, మా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఫైనల్ డిసిషన్ తీసుకుంటది. ఆ డెసిషన్ తీసుకునేంత వరకు మేమైతే మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి కింద సంవత్సరం రాష్ట్రానికి వచ్చిన మాకు దిశానిర్దేశం చెప్పింది ఒకటే, పొత్తులు ఎత్తుల గురించి మీరు కన్ఫ్యూజ్ అవ్వ, మాకు ఆ జోలికి మీరు వెళ్ళొద్దు. మన కర్తవ్యం నరేంద్ర మోడీ గారు అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ, నరేంద్ర మోడీ గారు అందనటువంటి సంక్షేమం అందనటువంటి కుటుంబం దేశంలో లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. అది కరోనా వ్యాక్సినేషన్ 220 కోట్లు ఇచ్చినా దానిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అలాగే 82 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందిస్తున్నా దానిలోనే ఆంధ్రప్రదేశ్ ఉంది. అలాగే 60 కోట్ల మందికి ఏదైతే ఉచితంగా వైద్యం అందిస్తున్నా 5 లక్షలు, అది ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. అలాగే 50 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసి బ్యాంకులు చేసినా దానిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. సో ఇలాగా 12 కోట్ల మందికి రైతులకే పిఎం కిసాన్ ఇస్తారు. ఇవన్నీ ఏదైతే సంక్షేమం, 10 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందించారు మహిళలకి, వాళ్ళు చేరువనం 10 కోట్ల మందికి డ్వాక్రా మహిళలకి ఏదైతే మనం రుణాలు అందిస్తున్నాము ఎటువంటి పూచికత్తు లేకుండా డ్వాక్రా సంఘాలకి, వాళ్ళు చేరువమన్నారు.
4 కోట్లు నిర్మాణం చేసే దేశవ్యాప్తంగా, దానిలో ఆంధ్రప్రదేశ్ లో లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళండి, నరేంద్ర మోడీ గారు రాసిన లేఖ ఇవ్వండి, భారతీయ జనతా పార్టీ మద్దతు అడగండి, నరేంద్ర మోడీ గారిని మరో టర్మ్ ఇంకో 5 ఏళ్ల పాటు ప్రచండమైన మెజార్టీతో మద్దతు ఇవ్వండి అని చెప్పి అడగమన్నారు మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు. మేము అదే పనిలో ఉన్నాం. పొత్తులు ఎత్తిరంది మా నాయకత్వం సమయం వచ్చినప్పుడు వారు తెలియజేస్తారు సాయి గారు. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఇప్పుడు మీరు జనసేన పొత్తులో ఉన్నారు కదా, ఇప్పుడు మీ పల్లెపోరు యాత్రలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారా? లేదండి, ఇప్పుడు ఎవరి కార్యాచరణ వాళ్ళదండి. ఏ పార్టీ అయినా సరే వారు వ్యక్తిగతంగా బలం పెంచుకోవాల్సిందే. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఏ పార్టీకి లేదు. ఈ రోజు అంటే ఇప్పుడు జనసేన అంటే సభలు పెట్టలేదు అనుకోండి, తెలుగుదేశం శంకారావానికి రాకదలిరా సభలకి జనసేన కార్యకర్తలు వెళ్తున్నారు, జెండాలతో సహా పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మీ ఇద్దరి మధ్య కూడా పొత్తు ఉంది కాబట్టి ఇట్లాగేమన్నా మీ కార్యక్రమాలకి వస్తున్నారా వాళ్ళు అని అడుగుతున్నాను. ఆ కార్యక్రమాలు లేదు, కానీ ఇందాక నాకు జనసేన కాకినాడ రూరల్ నియోజకవర్గ అసెంబ్లీ ఎలక్షన్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారంట. రేపు 11 o'clock మీరు కూడా 2 సార్లు ఆహ్వానం ఇచ్చారు జనసేన వారు. సో నేను అనేది ఏంటంటే, ఓకే బహిరంగంగా మీరు అన్నట్టు జెండాలతో అయితే ఇప్పుడు వరకు అయితే పార్టిసిపేట్ చాలా తక్కువ. అంటే పురంధేశ్వరి గారు మాజీ కేంద్ర మంత్రి గారు బాధ్యత తీసుకున్నాక ఏదైతే గ్రామాలకు పంచాయతీలకి కేంద్ర నేరుగా నిలుస్తుంటే అది వైసీపీ ప్రభుత్వం డైవర్ట్ చేస్తుందో ఆ యొక్క చేసిన ధర్నా కార్యక్రమాల్లో జనసేన నాయకులు కార్యకర్తలు మొత్తం మాతో పాటు కలిసి పార్టిసిపేట్ చేశారు. అందరూ ఉమ్మడిగానే చేశాం. ఓకే, అది లేటెస్ట్ గా జరిగింది. ఆ తర్వాత అయితే ఏ కార్యక్రమం ఉమ్మడికి చేయలేదు. ఇప్పుడు ఏ కార్యక్రమం అన్నా సరే, ఇప్పుడు ఈ గతంలో చేసిన పల్లెబాటు కావచ్చు, ఇది ప్రజా పోరు కార్యక్రమం కావచ్చు, మేము ఇండివిజువల్ గా చేస్తున్నాం, ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, ప్రజల మద్దతు కోరుతున్నాం. అన్ని పోలింగ్ బూత్ల్లో మేము బలోపేతమైన విధంగా మా యొక్క మద్దతు వచ్చే విధంగా రేపు పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకి ఇచ్చారనుకోండి, పైన మా బలం వాళ్ళ బలం హెల్ప్ అవుతుంది. అంతేగాని మేము బలహీనంగా ఉంది అత్త మొత్తం వాళ్ళు చూసుకుంటే నాదే ఉందిలే అని నేను ఊరుకున్నా, లేదా జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు చూసుకుంటే బాకే వాళ్ళు వాళ్ళు ఊరుకున్నా, ఇద్దరు కలిసి తుస్సుమంటాం కానీ ఉపయోగం ఉండదు. ఇద్దరు పార్టీలు బలోపేతం వాళ్ళు ప్రతి బూత్ లోను, ఇద్దరు బలాలు ఇద్దరు యాడ్ అయ్యి రేపు అభ్యర్థి యొక్క గెలుపుకి అందరూ కృషి చేయాలి. అభ్యర్థి ఎవరన్నది ఇమ్మెటీరియల్. నాకు సంబంధించిన వరకు ఏ అభ్యర్థి అయినా నరేంద్ర మోడీ గారి అభ్యర్థి. నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుంటాం, ప్రతి అసెంబ్లీలో ప్రతి పార్లమెంట్ నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుంటాకే మేము త్రికరణ శుద్ధిగా పనిచేస్తాం. సాయి గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఒకవేళ సరే మీకు ఇంకా కమ్యూనికేట్ కాకపోవచ్చు, అట్లా తెలుగుదేశానికి కమ్యూనికేట్ అయిపోయింది, జనసేనకి కమ్యూనికేట్ అయిపోయింది, మీ పురంధేశ్వరి గారికి కూడా కమ్యూనికేట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆవిడ కూడా ఏం ఖండించట్లేదు. ఇప్పుడు తెలంగాణలో కిషన్ రెడ్డి గారు ఖండించేశారు, బీఆర్ఎస్తో పొత్తు లేదని తేల్చి చెప్పారు. బండి సంజయ్ గారు అయితే చెప్పులు కూడా తీసుకొడతానన్నారు. ఇక్కడ అట్లాంటిది ఏం లేదు కాబట్టి చాలా క్లియర్గా అధిష్టానంతో పొత్తులకు సంబంధించినటువంటి సంకేతం ఉంది. ఒకవేళ ఫర్ సపోజ్ పొత్తే ఉంటే మీకు ఎన్ని సీట్లు అయితే కరెక్ట్ అనుకుంటున్నారు? సరే, సీట్లు ఓట్లు అన్నది, సీట్ల విషయంలో మాకు పార్లమెంటరీ కమిటీ ఉంది జాతీయ స్థాయిలో, వారు కూర్చొని ఇరు పార్టీ పొత్తుకు సంబంధించిన మన తెలంగాణలో అంటే మొన్న రాధాకృష్ణ గారు రాసిన దాని ప్రకారం, ఇప్పుడు ఇందాక మన రాజశేఖర్ గారు చెప్పిన దాని ప్రకారం కూడా ఒక 5 అసెంబ్లీ సీట్లు, ఒక 7 పార్లమెంట్ సీట్లు మీకు ఇస్తారు అన్నటువంటిది ఒక ప్రచారం ఉంది. ఓ 10 అసెంబ్లీ సీట్లు, 5 పార్లమెంట్ సీట్లు ఇస్తారన్నటువంటి ప్రచారం కూడా ఉంది. ఈజ్ ఇట్ సఫిషియంట్? బీజేపీకి ఆ స్థాయి ఉందా? ఇప్పుడు పత్రికలు రాసిన విధంగా దే కాంట్ డిక్టేట్ పొలిటికల్ పార్టీస్, కానీ ఇప్పుడు అవే మీడియా కెనాట్ రూల్. చేయలేవు అనుకుంటారు అంతే. 2019 కూడా అదే మీడియాలో ఉన్నారు, అదే జరిగింది. వాళ్ళని ఇక్కడ కాదనడానికి ఏం లేదు, మిమ్మల్ని వాళ్ళు డిక్టేట్ చేశారు, జరిగింది. సచ్చినట్టు మీరు పొత్తులోకి వెళ్తున్నారు అక్కడ. సార్ మీకు ఒకటి గుర్తు చేస్తాను, మేము మీకు అడ్డం పడ్డామని కాదు. జనవరి 3-4 తారీఖులో 2023న ఇలాగే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని ఇలాగే రాత్రిపూటలు కలిశారు. ఆ సదరు పత్రిక ఏం రాశారంటే, నా దగ్గర క్లిప్పింగ్ కూడా ఉన్నాయి, పొత్తు కుదిరిపోయింది, సీటు పంపకాలు అయిపోయినాయి, తెలంగాణ కలిసి వెళ్తున్నారు అన్నారు. ఏం జరిగింది సార్? అదేమైనా జరిగిందా? జరగలేదు కదా. ఎక్కడ వాళ్ళు ఏమన్నా ఆస్ట్రోడామస్తా లేకపోతే కాలజ్ఞానులా అన్ని చెప్పటానికి? ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కలిశారో వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి అయితే తెలియదు, బుచ్చ చౌదరి గారి పొత్తు కోసం కాదంటున్నారు. నేనేంటంటే ఇదే సదర్ పత్రికే జనసేనకి 64 అన్నారు ఒకరోజు, మళ్ళీ 2 రోజులు అయితే 34 అన్నారు, ఆ తర్వాత మళ్ళీ రోజు అయితే 20 చాలు అంటున్నారు, మళ్ళీ ప్లీజ్ 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 5 అడుగుతారని చెప్పి రాశారు, ఇంకో 2 రాసుకోని రాశారు. మళ్ళీ ఆ సదర్ పత్రికే కొన్ని పత్రిక, అది కాదు ఇంకో పత్రిక, ఇంకో పార్టీ పత్రిక కూడా డిసైడ్ అయిపోయింది 4+2+1 అని చెప్పేసి ఇంకో పత్రిక వాళ్ళు రాసుకుంటూ వెళ్ళారు. మళ్ళీ ఇది ఒక కొత్త వెర్షన్ 30లో 25, 22 జనసేన 7, 30 ఇష్టం వచ్చినట్టు రాసుకుని పోతాకి వాళ్ళ స్వేచ్ఛ ఉంది. వాళ్ళ పత్రికలు దస్తా పేపర్లు బస్తా పెళ్లి పుస 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 రాసుకుపోయి వాళ్ళ యొక్క ఆలోచనల్ని వాళ్ళ
వ్యూస్ ని న్యూస్ గా రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓకే, కొన్నిసార్లు రైట్ అవ్వచ్చు, రైట్ అవ్వగా చూసారు, మేము చెప్పాం మరి రాంగ్ అయిన సంగతి 10 సార్లు రాసిన వాటిలో ఒకటి రైట్ అవుతుంది. అదిగో మొదలు ఒక రైట్ ఇప్పుడు రాస్తారు సార్. పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలవటానికి వెళ్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు చంద్రబాబు మోడీ గారు రోజు రాస్తారు. ఒకసారి వెళ్ళి చూసారు, వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఈ 15 రోజుల్లో ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కించారు, ఎన్ని ఫ్లైట్ ఎక్కించారు చెప్పండి ఈ సదర్ మీడియా. పవన్ కళ్యాణ్ గారిని ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కించారు, ఎన్నిసార్లు ఫ్లైట్ దిగించారు ఏంటో నాకు అర్థం కాదు. ఇష్టం వచ్చినట్టు రాతలు రాసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నారు 2-3 రోజులు రాశారు. ఆయన వారం రోజుల తర్వాత ఇప్పుడు వెళ్ళారు, చూసారు ఎప్పుడో రాశాను నేను. అలాగే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఎందుకు ఎవరిని డిక్టేట్ చేస్తారు? ప్రజలు అమాయకులు ఏం కాదు కదా సార్, ప్రజలు చూస్తున్నారు. వారికి ఉన్నటువంటి దాన్ని అంతా వాపుని బలుపుగా ఊహించుకుంటాం అంత సమంజసం కాదేమో నా అభిప్రాయం. మంచి పాయింట్. శాంతిప్రసాద్ గారు ఏమంటారు? ఫైనల్ గా ఏం జరగబోతోంది అసలు? మీరే ఇప్పుడు ఆస్ట్రోడామస్ అవ్వాలి. అంటే ఏ విషయంలో ఏం జరగబోతుంది, పొత్తుకి సంబంధించి ఏం జరగబోతోంది? ఓ పక్కన బుచ్చయ్య చౌదరి గారు లాంటి వాళ్ళ ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు బీజేపీతో పొత్తు ఉన్నట్ట లేనట్ట, కలవబోతున్నట్ట, కలుస్తున్నట్ట, కలిసేసినట్ట. అట్లాగే సీట్లకి సంబంధించి, పవర్ షేరింగ్ సంబంధించి ఏం జరుగుతోంది? సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు చూసినట్టు నమస్కారం. ఇప్పటి వరకు మా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పారు, అందులో ఎక్కడ కూడా మాట ఏం తేడా లేదు, తేడా రాదు. దానికి నేను కాదనేది కూడా లేదు కదా. పొత్తు పొడుస్తుందంటే పొడుస్తుంది, కాకపోతే అది ఎప్పుడు పొడవాలి అప్పుడే పొడుస్తుంది. అప్పుడు వార్త అవుతుంది, ఆ వార్త విడేసుకోవచ్చు. కాదు ఈ మధ్య ఒక మహేష్ బాబు సినిమా ఒకటి వచ్చింది, అందులో అతను అమెరికా నుంచి వస్తాడు సీఈఓగా. వచ్చిన తర్వాత ఒక విలేకరు ఉంటాడు, ఇదిగో 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానికి వచ్చాడని చెప్పి మనం చెబుదాము, ఆడు పెడితే ముందే మనం బ్రేక్ చేసామని చెబుదాము, ఆడు పెట్టలేదనుకో ఎందుకు పెట్టలేదని మనం అడుగుదాం. మీడియా తీరు ఇట్లా ఉంది. వాళ్ళే రాస్తారు, వాళ్ళే సీట్లు ఇస్తారు, ఎవడెవడికి సీట్లు వాళ్ళే పంచుతారు. బీఫాలు కూడా వాళ్ళకి ఇచ్చామనండి, ఆ క్యాండిడేట్ల పేరు చెప్పేసి ఆయా పత్రికలని వాళ్ళని. ఎందుకు ఈ గోల? దీన్ని ఏమంటారంటే చౌకబారు మీడియా అంటాం. ఈ చౌకబారు మీడియా ఆంధ్రాని ప్రజా సమస్యలని, వాస్తవాలని బయటకు రానికుండా ఆయా రాజకీయ పార్టీకి సంబంధించిన భావజాలాన్ని వ్యక్తీకరిస్తూ ప్రజాస్వామ్య మూలుగును తినేస్తున్నాయి సార్. ఈ ముఖ్యంగా ఈ 4th ఎస్టేట్ పేరుతో ఉన్న మన ఈ దరిద్రం, ఆ దరిద్రాన్ని పట్టుకుని మనం చర్చ చేయడం, అందులో వచ్చే వాటి గురించి. పొడిచినప్పుడు పొడుస్తుంది, పొడిచినప్పుడు అందరూ కుల్లాగా చెప్తారు, నేరుగా ప్రజల్లోకి వెళ్తారు, ప్రజల ఆశీర్వాదం అడుగుతారు, ప్రజలు ఆశీర్వదిస్తారు. అది ఈరోజు స్పష్టంగా చెప్పాడు ఆయన. నేను ఏం చేయబోతున్నది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. కాబట్టి దాని గురించి శశభిషలు లేవు. ఎన్ని సీట్లు, ఎన్ని చోట్ల, ఎవరెవరు, ఇవన్నీ మిగతా పార్టీ వాళ్ళకి అనవసరం. ఎందుకంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇప్పుడు మా వెంకటరెడ్డి ఉన్నాడంటే 175 25/25 మేము కొడతాం అంటాడు. మరి అట్లా కొట్టే వాళ్ళకి మిగతా వాడు ఎవడైతే ఏమైతే అసలు పట్టింపు ఉండాల్సిన అవసరం లేదు, ఆలోచన అసలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేయాల్సిందల్లా ఏంటంటే వాళ్ళు ఏం చేశారో చెప్పుకుని వెళ్ళిపోవడం జనాల్లోకి. అసలు నన్నైతే 99.5% మేనిఫెస్టో అమలు చేసి 10% ఓటు బ్యాంక్ గతానికన్నా పెంచుకుంటే ఇప్పుడు 60%కి వస్తే ప్లస్ 80% సంతృప్తిగా స్థాయిలో ఉన్నప్పుడు ఇక వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇంట్లో తడిగొట్టేసుకుని పడుకుంటే చాలు, ఉన్న అభ్యర్థులను యాసిస్గా నిలబెట్టేస్తే. కానీ అక్కడ ఏం జరుగుతుంది? అభ్యర్థులు కూడా ఇటు షఫలింగ్ జరుగుతున్నాయి. కొంతమంది టికెట్లు ఇచ్చిన కూడా మేము పోటీ చేయమంటున్నారు. మళ్ళీ కొంతమంది బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ లోపల లాక్కొచ్చుకుంటున్నారు, బతిమాలుకుంటున్నారు, బామాలు, ఏవేవో విన్యాసాలు జరుగుతున్నాయి. కాకపోతే ఆ రాజకీయ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ వాళ్ళు మా యొక్క విషయాలకు వాళ్ళు ప్రతిసారి తరచు అడుగుతారు కాబట్టి మేము అడుగుతున్నట్టే. లేకపోతే మేము అసలు వాళ్ళ యొక్క రాజకీయ పార్టీకి సంబంధించిన వివరాల గురించి, విషయాల గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము మా పార్టీల నిర్మాణము, మా ప్రజలకు ఎలా వెళ్ళాలి, ప్రజల ఆశీర్వాదం ఎలా తీసుకోవాలి అనే దాని మీద మేము దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా అయితే పొత్తు ఉంటుంది, కాకపోతే అది ఎప్పుడు ఏంటి అనేది ఆ అధినాయకులు స్పష్టతిస్తారు. ఇక మీరు ఇంకో మాట చెప్పారు, పొత్తు గతంలో రాజమండ్రి సీట్ అనౌన్స్ చేశారు రూరల్ అని. పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు అనౌన్స్ చేశారు, చంద్రబాబు గారు 2 సీట్లు అనౌన్స్ చేశారు. దాన్ని దాటిన తర్వాత మిగతా సీట్లు ఎక్కడ అనౌన్స్మెంట్ జరగలేదు. కాకపోతే ఏంటంటే ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న నాయకుల్ని మీరు సిద్ధంగా ఉండండి అని మాత్రమే చెప్పారు. ఎన్నికల రంగంలో మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పారు తప్ప మీకు టిక్కెట్లు ఇచ్చేసాము, మీరు ప్రజాక్షేత్రంలో గెలుపండి ఎక్కడ చెప్పలేదు. మాకైతే కాబట్టి అఫీషియల్ గా రాలేదు ఎవరెవరికి టికెట్లు ఇచ్చారు దానికి. అభ్యర్థుల లిస్ట్ అయితే అసలు రాలేదు. మాకైతే ప్రాంతాల వారికి వచ్చింది, రాజోలు, రాజనగరం.
కానీ అక్కడ అభ్యర్థులు ఎవరైనా కూడా ఇంతమంది ప్రకటన చేయలేదు. కానీ తెలుగుదేశం 2 చోట్ల అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించుకుంది. కాకపోతే ఒకటైతే చెప్తున్నాను, మేము వేచి చూస్తున్నాం మా అధినేత మాట కోసం. ఇక మీరు బుచ్చే చౌదరి గారి విషయం తీశారు. నేను ఈ సభ, ఎందుకంటే ఇవాళ మా అధినేత కూడా మాట్లాడాడు, కొంతమంది ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఒక సీనియారిటీ వచ్చిన తర్వాత తాము తప్పుకొని నూతన తరానికి అవకాశాలు కల్పించాలి. మన తెలుగులో ఒక మాట ఉంటుంది, భూమి పుట్టినప్పుడు పుట్టాడు ఈడు అనేది. ఆ మాట సరదాగా మాట్లాడినా కానీ చాలా సీరియస్ అయిన మాట. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు వచ్చిన బుచ్చే చౌదరి గారు, గుర్తుపెట్టుకుని, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు వచ్చిన బుచ్చే చౌదరి గారు నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం కంటిన్యూ చేస్తున్నారు. 6 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. కొన్నిసార్లు పోటీ చేసి ఓడిపోయాడు. అంటే దగ్గర దగ్గర 9 సార్లు ఆయన రాజకీయ అవనికలో పోటీకి నిలబడ్డాడు, 6 సార్లు గెలిచాడు. ఇంకా ఎన్నాళ్ళు పోటీ పడతాడండి? వయసు అయిపోయింది కదా. నూతన తరానికి అవకాశాలు ఇవ్వాలి కదా. ఇవ్వకుండా లేదు. నేనైనా ఆయన గట్టిగా మాట్లాడితే అది వాళ్ళ అధినేత చూసుకోవాలి. అది మా జనసేనకు సంబంధమైన అంశం. వాళ్ళ అధినేత చంద్రబాబు గారికి వర్తించదా? మీరు నన్ను ఈ విషయంలో కొద్దిగా దయచేసి అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేనైతే దాన్ని స్వాగతిస్తాను. ఎవరైతే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వారు స్థానచలనం చెంది ఇంకా ఉన్నత స్థాయికైనా వెళ్ళాలి, లేదా రాజకీయాల నుంచి విరమించుకోవాలని వారి మహానడులో ఓడిపోతే అనుకుంటానండి. 2 సార్లు గెలిచిన తర్వాత అన్నాడు. ఓడిపోయిన వాళ్ళకి సీట్ ఇవ్వమన్నారు. ఓడిపోతే ఖచ్చితంగా తప్పుకోవాలి, ఎందుకంటే 3వ సారి ఎక్కడ గెలుస్తారు. అయితే ఇప్పుడు ఒక లెగ్ పనిచేసింది కదా. ఇప్పుడు ఎవరో రోజా సెలవు అని ఒక ఆమె ఉంది, పాపం ఆమె 2-3 సార్లు ఓడిపోయిన తర్వాత 2 సార్లు గెలిచింది. అదే కాబట్టి 2 సార్లు ఓడినంత మాత్రాన వాళ్ళు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని కాదు, 2 సార్లు గెలిచినంత మాత్రాన ప్రజలు వాళ్ళ పట్ల సానుభూతున్నట్టు కాదు. వాళ్ళకు వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, ప్రజాక్షేత్రంలో మనం అవసరం ఉందా లేదా. వాళ్ళు అవసరం, అది కాకుండా నేనున్నాను, నేను ఇంకా పోటీకాడి, నేను మొనగాడి, నేను లెగిస్తే మరి మామూలు మనిషిని కాదు అంటే ఎస్, నువ్వు ఒంటరిగా పోటీ చేసి గెలు స్వతంత్రంగా. ఒకవేళ పొత్తులో నీకు సీటు రాకపోతే, పొత్తు ధర్మం అధినేతలు పాటిస్తున్నప్పుడు మధ్యలో నువ్వు మాట్లాడకూడదు. కరుడు కట్టిన క్రమశిక్షణ కలిగిన కార్యకర్తవై నువ్వు అధినేతకులు చెప్పుకో. నువ్వు సోషల్ మీడియా ద్వారా పోస్టులు ఎందుకు పెడుతున్నావు? అది తప్పు కదా. పొత్తు ధర్మాన్ని మేరటమే కదా. నువ్వు సీనియర్ నాయకుడు, ఏది తెలుగుదేశం పార్టీ భూమి పుట్టినప్పుడు పుట్టిన నాయకుడు నువ్వు. అంటే తెలుగుదేశం భూమి మీద పుట్టిన నాయకుడు నువ్వు. రాజకీయంగా నువ్వు ఆ మాటలు మాట్లాడతావు. మరి నీలాంటి వాడే క్రమశిక్షణ తప్పితే మిగతా యువతరం ఏ రకంగా వెళుతుంది? అది ఆయన ఆలోచించుకోవాలా, వాళ్ళ అధినేత ఆలోచించుకోవాలి. రైట్. ఇక్కడ ఒక పాయింట్ సీట్ల పరంగా అంటే ఈ ప్రచారం అయితే అది ఇంకా ఇంకా పెరిగిందే తప్పించి తగ్గలేదు. 25 దాటుతుందా జనసేనకి? మీరు ఊహించిన స్థాయి వస్తుంది. నేను గతంలో ఒక మాట చెప్పాను అన్నారు, కానీ క్రమంగా చూస్తే తక్కువ స్థాయి కనబడుతుంది కానీ ఎక్కువ స్థాయి కనబడట్లేదు. ఇంకోటి పవర్ షేరింగ్ ఒకటి కూడా. ఈ రెండు అంటే ఒకటి పచ్చ మీడియానేమో ఒకందుకు వేస్తారు, నీలి మీడియా ఇంకొకందుకు రెచ్చగొట్టడానికి మమ్మల్ని వేస్తారు. కానీ ఇది ఏది వాస్తవాలు కావు. రేపు వాళ్ళు అధినేత కూతురు ప్రకటించిందే వాస్తవాలు. వస్తుందని నమ్ముతున్నారు? ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతున్నాను. ఎక్కువ సీట్లు అది ఉంటేనే అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. భాజపా, జనసేన, తెలుగుదేశం కలిపి ఉమ్మడికెళ్తాయి. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను, అంత గతంలో కూడా చెప్పాను. ఈ 3 పార్టీల్లో మేజర్ పార్ట్నర్, మైనర్ పార్ట్నర్, స్లీపింగ్ పార్ట్నర్లు ఉండరు. అందరూ యాక్టివ్ పార్ట్నర్లే. క్రియాశీలకంగా, నిర్మాణాత్మకంగా, గుణాత్మకంగా పనిచేస్తారు. ఈక్వల్ పార్ట్నర్స్, భుజం భుజం కలిసి ప్రభుత్వం నడుపుతారు. కానీ ఒకళ్ళు ముందుండి ఒకళ్ళు వెనకాలండి ఫాలోఅప్లు ఇటువంటివి ఉండవు. సైలెంట్ కన్సెంట్లు ఉండవు. గతంలో 2014 లాగా 2014లో టీడీపీ మేజర్ పార్ట్ పోషించింది. తెలుగు భాజపా కొంత క్రియాశీలకంగా వ్యవహరించిన నిర్ణయాత్మక పాత్రలో. కానీ ఈసారి అటువంటి పరిస్థితి మనకి ఖచ్చితంగా రాదు. అటువంటి పరిస్థితి రాదు. 3 పార్టీలు సమానంగా బాధ్యతలు తీసుకుంటే ఏ నిర్ణయమైనా 3 పార్టీలు అంగీకారంతో జరుగుతాయి. 3 పార్టీలు కలిపి పాలన మీద పట్టు సాధిస్తాయి. రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే జర్నలిస్ట్ యూట్యూబ్ ప్రేక్షకులు అందరికీ నమస్కారాలు. ఇప్పుడే ప్యానెల్లోనే 2 వర్షాలు ఉంటే నేనేం సమాధానం చెప్తాను సాయి గారు?
జనసేన ఇది ఏమో మంచిదే కదా already వెంకటరెడ్డి. మనం దేనికి డిబేట్ చేయాలి కదా సార్. మీరేమో పొత్తులేమో ఫైనల్ అయిపోయినాయి, అనౌన్స్ చేసినప్పుడు అనౌన్స్ చేస్తారంటున్నారు. రవికిరణ్ గారు ఏమో బీజేపీ నుంచి ఏమో అసలు మాకు ఏం తెలియదండి, అసలు పొత్తులు అసలు ఏదో ఈ పేపర్లలో రాస్తున్నారు తప్ప మాకు అసలు ఈ గోలే తెలియదు, అసలు మాకు ఎటువంటి సమాచారం ఒక కించిత్ 0.01 సమాచారం కూడా మాకు లేదంటున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి మేమేం చెప్పాలి? ఎందుకంటే రెండు పార్టీల్లో ప్రతినిధులే మాకు అసలు ఒకళ్ళేం ఉందంటున్నారు, ఒకళ్ళేం లేదంటున్నారు. లేదన్నా ఇంకా దాని మీద మనం ఏ విధంగా సమాధానం చెప్తాం, ఏ విధంగా విశ్లేషణ చేయాలి? మీకు లేదంటే సంబరం, ఉందంటే కనుక భయం. ఏం లేదు సార్, రమ్మని అంటున్నాం సార్. బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 డైరెక్ట్ పొత్తులో ఉంటాయి అనేది బయట మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. పవన్ కళ్యాణ్ గారు నన్ను చివాట్లు పెట్టారు, నేను రోజు ఇదే విషయం అడుగుతున్నా అని చెప్పాడు. ఈ రోజు ఏమని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ దగ్గరకు వెళ్ళిన ప్రతిసారి తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకోవాలని అడుగుతుంటే వాళ్ళు, ఈయన మహానే ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఏంటి పొత్తులు చంద్రబాబు నాయుడుతో పెట్టుకోమని చెప్తుంటే పద్దాకులు వచ్చి ఏంటి గోవాలని చెప్పి వాళ్ళు చివాట్లు పెట్టారు. అయినా కూడా ఎట్టబట్టి ఒప్పించా అని చెప్పి దానికి అర్థం. అట్లానే చెప్పారు. ఎవరు సాక్షి వాళ్ళు వెళ్ళి చూసారా, లేకపోతే ఇంకెవరైనా చూసారు, లేకపోతే నువ్వు వ్యక్తిగతంగా వెళ్ళి చూసావు? అదే మాటలు మాట్లాడారా? ఏం మాట్లాడారు మీరు చెప్పండి, దాని మీద విశ్లేషణ చేద్దాం. ఇప్పుడు ఇదే వక్రీకరణలు అంటే, వెటకారాలంటే ఏమన్నా చెప్పండి సార్. అలా కాదమ్మా. ఇప్పుడు మీరు నువ్వు చెప్పండి. నీ పార్టీ పరంగా నువ్వు చేసిన అభివృద్ధి చెప్పు. ఇప్పుడు మా పార్టీలు కొట్టుకుంటున్నాను నీకు ఆనందమే కదా. కాదండి, నువ్వు చంద్రబాబు అక్కర్లేదు కదా. కోసం మీ పవన్ కళ్యాణ్ అన్న మాటలనే నేను మాట్లాడుతా, మళ్ళీ నేను వక్రీకరించేది ఏంది? చివాట్లు పెట్టి సాయి గారు అన్నారా లేదా? సాయి గారు అంటే చాలా చివాట్లు తినాల్సి వచ్చింది ఢిల్లీలో. దానికి అర్థం రెండు ఏంటి? చేతులు ఎత్తి చెప్పాను, ఆ రాష్ట్రం బాగుపడటం కోసం ఖచ్చితంగా పొత్తు ఉండాలని అడిగాను అని చెప్పారు ఆయన. అంటే ఏంది సార్ దీనికి అర్థమైంది? వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు, బీజేపీ వాళ్ళకి ఇష్టం లేకపోయినా చంద్రబాబు నాయుడుతో పొత్తుని నేనే పదే వెళ్ళి వాళ్ళు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా నేనే వెళ్ళి బతిలాడుకున్నాను. ఎవరి కోసం బతిలాడాడు? రాష్ట్రం కోసం అంట. ఈ రాష్ట్రం కోసం, ఏ రాష్ట్రం కోసం, ఏ పార్టీ రాష్ట్రం కోసం? తెలుగుదేశం కోసం వెళ్ళి నువ్వు చివాట్లు తింటవేంది? దానికి మళ్ళీ ఏమన్నా అంటే శాంతి ప్రసాద్ గారికి కోపం రావటమేంది? లేదా మీ దాని గురించి మీరు మాట్లాడుకోండి, మా దాని గురించి ఎందుకు మాట్లాడతారని మళ్ళీ ఉల్టా మమ్మల్ని అంటవేంటి? ఒక రాజకీయ పార్టీ. మాకు వచ్చిన వార్తలు ఏంటంటే, మోడీ గారి దగ్గరికి వెళ్ళి జగన్ రెడ్డి వాళ్ళిద్దరు కలవకుండా చూడండి అంటే ఆయన కూడా చివాట్లు పెట్టాడని మాకు కూడా వచ్చింది. అవన్నీ మాట్లాడమంటారా? జగన్ చెప్పాలా ముక్క? ఇది పవన్ కళ్యాణ్ చెప్పడుగా. జగన్ ఏ ముక్క చెప్పడు, స్వయంగా చెప్పారు ఆ ముక్క ఇవాళ. పవన్ కళ్యాణ్ బోళా మనిషి సార్. అదే ఒరిజినల్, ఆయన నిజమే చెప్తాడు కానీ అబద్ధం ఏం చెప్పలేదు కదా. కానీ కొంతమంది నేను ఎంత తిప్పలపడాల్సి వచ్చిందో మీకు అర్థం కాలేదు, ఎంత కష్టపడాల్సి వచ్చిందో, ఎంత స్ట్రగుల్ అయ్యానో అంటూ ప్రత్యేకించి ఢిల్లీ పెద్దలతో చివాట్లు తినాల్సి వచ్చింది. ఈ పొత్తు విషయంలో నేను 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్పాను, రాష్ట్రం బాగు కోసం అని చెప్పి ఆయనే చెప్పారు. అందులో మొహమాటమే ఉంది. అందులో సాయి గారు ఇప్పుడు రాష్ట్రం బాగు కోసం ఈయన పొత్తు అడిగాడంట. ఏం భారతీయ జనతా పార్టీకి నిజంగా రాష్ట్రం నిజంగా బాగోలేదు, ఖచ్చితంగా వెళ్ళాలనే కేంద్ర బీజేపీకి అని తెలియదా? ఈ నడకపోతే ఒకవేళ నిజంగా రాష్ట్రం బాగు అంటే వాళ్ళు కోరుకోరు, ఓన్లీ పవన్ కళ్యాణ్ రాష్ట్రం బాగు కోరుకుంటున్నాడా? అంటే చంద్రబాబు నాయుడు బాగు కోసం అడిగాడు అనేది క్లియర్ గా కనపడుతుంది. అందుకనే ఆయన అనేక సందర్భాల్లో మీరు త్యాగాలు చేయండి, మీరే మనకు ఇప్పుడు సీట్లు రాకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, వాళ్ళు సీట్లు తక్కువ ఇచ్చినా ప్రాబ్లం లేదు, రేపొద్దున అధికారంలోకి వస్తే అప్పుడు పదవులు అడుగుదాం మనం అని చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసుకుంటున్నారు. మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఇంకా మభ్య పెడతా ఉన్నారు శాంతి ప్రసాద్ గారు. అది మీరు గ్రహించుకోండి. మీరు అయినా కూడా మేము చంద్రబాబు నాయుడుకి జెండా మోస్తాము, పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి అబద్ధం చెప్తున్నాను. ఉన్న విషయం మీద విశ్లేషణ చేస్తున్నా. ఇంకా అది కూడా చేసే స్వేచ్ఛ లేకపోతే ఎట్లా? అది కూడా మీరు జీర్ణించుకోలేకపోతే ఎట్లా? ఇప్పుడు నేను ఆయన అన్న మాటలకి దానికి అర్థం ఏంటి చెప్పండి? చంద్రబాబు నాయుడు బాబు కోసం అంట 2020లో 2020 జనవరి సార్ పొత్తు పెట్టుకుంది. ఏది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 6 నెలలకే చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకెళ్లాలని చెప్పి అప్పటి నుంచే బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నాడంట. వాళ్ళేమో ఒప్పుకోవట్లేదంట. ఇప్పుడు సరే ఒప్పుకున్నారని ఆయన అంటున్నాడు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, సరే వచ్చేస్తారు పొత్తని, వెల్కమ్ రండి, వచ్చినటువంటి నష్టమేం లేదు, మీరు ముగ్గురు కలిసి వస్తారా? ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలు తెలుసు కదా, బీజేపీతో అఫీషియల్ గా పొత్తులో ఉన్న ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీలో కూడా ఒకళ్ళిద్దరికి సీట్లు ఇచ్చి, అదే విధంగా కమ్యూనిస్టులు కూడా ఒకళ్ళిద్దరికి సీట్లు ఇచ్చి ఇండైరెక్ట్ పొత్తులో కూడా వెళ్తారు. దానికి కూడా ఫిక్స్ అయి ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఒక 6 రాజకీయ పార్టీలు ఉన్నాయి. సరే, సీట్లు లేనటువంటి రాజకీయ పార్టీలు కూడా మనం కన్సిడర్ చేసుకున్న 6 ప్రధానంగా తెలుగుదేశము, జనసేన, ఏదైతే బీజేపీ,
కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు రెండు 6 పార్టీలు ఒక వైపు ఉన్నాయి, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒక వైపు ఉంది. సో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి ఒక 6 రాజకీయ పార్టీలు, ఒక 3 పత్రికలు, సరే 2 పత్రికలు, ఒక 3 మీడియా సంస్థలు, సో రకరకాలుగా కొంతమంది వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు, రిటైర్ అయినటువంటి వ్యక్తులు అందరినీ కలుపుకొని వస్తున్నా అంటున్నారు కదా, వెల్కమ్ అంటున్నాం. అదే కదా మా బలం. ఇప్పుడు మేమంత బలంగా ఉన్నాం కాబట్టే కదా మీరు అంతమంది కలిసి వస్తుంది. నిజంగా మేము బలహీనంగా ఉన్నాం అనుకోండి, మీరు ఒక్కళ్ళొక్కళ్ళు వచ్చి మేము అధికారంలోకి వచ్చేస్తాం సింగిల్ గా, వైఎస్ఆర్సీ బలహీనంగా ఉందని మీరు డైరెక్ట్ గా చెప్పేవాళ్ళు కదా. అంటే మేము బలంగా ఉన్నాం అనేది డైరెక్ట్ గా మీరు ఒప్పుకున్నారు, సంతోషం. దానికి ప్రజలకు కూడా ఈరోజు క్లారిటీగా అర్థమైంది. ఎస్, జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఈ రాజకీయ పార్టీలన్నీ కలుస్తున్నాయి అని అంటే, ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ రాష్ట్రానికి మంచి చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నం వీళ్ళందరూ చేస్తున్నారనేది ప్రజలకు కూడా ఈరోజు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇంకోటి, ఇందాక ఒక మాట పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే బుచ్చి చౌదరి గారిని ఇండైరెక్ట్ గా, ఎందుకంటే ఇంకా తప్పుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది కదా, సీనియర్లు ఎప్పుడో రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు. సేమ్ నాకు తెలిసి బుచ్చి చౌదరి గారి వయసు, చంద్రబాబు నాయుడు గారి వయసు రెండు ఒకటే. మరి ఇదే అడగొచ్చు కదా పవన్ కళ్యాణ్, మీకోసం 2014లో త్యాగం చేశాను, 7 సార్లు మీరు ఎమ్మెల్యేగా కుప్పానికి 7 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు రాష్ట్రానికి, మీరు ఇక తప్పుకొని యువరక్తానికి అవకాశం ఇవ్వండి, మరి పవన్ కళ్యాణ్ అనే నాకు అవకాశం ఉండని చెప్పి అడగొచ్చు కదా. ఆ విషయంలో మరి ఎందుకు అడగట్లేదు? మరి ఇప్పుడు అదే కదా, ఇప్పుడు సీనియర్లకి చాలాసేపు ఉన్నారు, అది దాని అర్థం అదే కదా సార్. బుచ్చి చౌదరి గారిని ఉద్దేశించి ఆయన ఇండైరెక్ట్ గా అదే గోదావరి జిల్లాలో చేసినటువంటి వ్యాఖ్యలు. మరి దానికి ఇదే అడగొచ్చుగా ఈయన. అంటే ఏమి లేదు సార్ గారు, ఒకటి క్లియరు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎదుర్కోవడం కోసం చంద్రబాబు నాయుడు ఏమి చెప్పినా పనిచేస్తాడు, అన్కండిషనల్ గా పనిచేస్తాడు, దీంట్లో నో డౌట్. అంటే ఇక్కడ ఒక చిన్న కండిషన్స్ ఏమి ఉండవు. జగన్మోహన్ రెడ్డి పొత్తు కోసం మోడీని కలిశారా, అడిగారు అసలు? సాయి గారు, అంటే మేము పొత్తుల గురించి అనలేదు సార్. మమ్మల్ని భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల్లోనే అడిగింది. 2014 ఎన్నికల్లో మమ్మల్ని అడిగారు. అడగటం కూడా తప్పని నేను అనలేదు. మళ్ళీ మీ డిబేట్ లో కూడా నేను చెప్పాను, వాళ్ళు రాజకీయ పార్టీగా వాళ్ళు పొత్తులు అడగటంలో తప్పలేదు. 2014లో మమ్మల్ని అడిగారు. అడిగితే మేము సున్నితంగా చెప్పాం, అంటే మేము ఏ రాజకీయ పార్టీతో పొత్తులు పెట్టుకోవట్లేదండి, మేము సింగిల్ గానే వెళ్దాం అనుకున్నాం అని చెప్పాం. ఈవెన్ మీరు అన్నట్టు ఎన్డీఏలో నుంచి తెలుగుదేశం బయటకు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఎన్డీఏలో జాయిన్ అవ్వమని కూడా అడిగారు. ఎందుకంటే మా దగ్గర రాజ్యసభలో అప్పటికే రాజ్యసభ సీట్లు ఉన్నాయి. సో మేము ఒక ప్రాంతీయ పార్టీగా బలంగా ఉన్నాం. సో తెలుగుదేశం వాళ్ళ నుంచి వెళ్ళిపోయింది కాబట్టి సో మమ్మల్ని అడిగారు, మేము జాయిన్ అవ్వలేదు. మేము గెలిచిన తర్వాత కూడా మా కేంద్ర మంత్రి పదవులు కూడా ఇస్తాం, ఎన్డీఏలో జాయిన్ అవ్వమని కూడా అడిగారు సాయి గారు. కానీ మేము జాయిన్ అవ్వం, ఏదైనా మీకు కావాల్సినట్టు ఎక్కడన్నా పార్లమెంట్ లో బిల్లులకి వాటికి సంబంధించి మద్దతు అయితే తెలుపుతాము సో అని అడిగారు. ఇప్పుడు కూడా 11 రాజ్యసభ ఉన్నాయి సార్. ఈ దేశంలో లార్జెస్ట్ రాజ్యసభ సీట్లు ఉన్నట్లో మేము ఈరోజు 4th ప్లేస్ లో ఉన్నాం. ఒక రాష్ట్రంలో మొత్తం రాజ్యసభ సీట్లు ఒక పార్టీకి ఉండడం ఎక్కడ జరగదు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు 11 రాజ్యసభ సీట్లు మా దగ్గర ఉన్నాయి. సో మేము బీజేపీకి మేము అవసరం అవుతాం, కానీ మాకు అవసరం ఏముంటుంది భారతీయ జనతా పార్టీతో. బట్ వాళ్ళు నాకు తెలిసి నవీన్ పట్నాయక్ గారిని కూడా అడిగారు, వాళ్ళు వాళ్ళు ఎన్డీఏలో జాయిన్ అవ్వమని. సో అట్లానే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎన్డీఏలో జాయిన్ అవ్వమని అడిగారు. బట్ మేము ఎవరితో పొత్తులు పెట్టుకో మేము జాయిన్ అవ్వమని చెప్పాం. నేను వాళ్ళు తక్కువ చేసి మాట్లాడలేదు, మళ్ళీ అది కూడా చెప్తాను. ఎందుకంటే వాళ్ళు అనేక రాజకీయ పార్టీలతో పొత్తులు ఉన్నారు కాబట్టి, అలానే మాది కూడా ఒక రాజకీయ పార్టీ, మేము బలంగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని కూడా అడిగిన మాట వాస్తవం. మేమైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కాదు కదా, ఏ రాజకీయ పార్టీతో మేము పొత్తులు పెట్టుకోం. మొన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళతో పొత్తు పెట్టుకోవద్దు, నేను ఎట్లాగో మీకు మద్దతు ఇస్తాను కదా అన్నారు అన్నటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ. అసలు ఆ చర్చలే జరగలేదు సార్ గారు. అసలు మొన్న అంతకుముందు అపాయింట్మెంట్ అడిగుంటే, మొన్న వాళ్ళు అంటే ఒక 3 డేట్లు అడిగాం, ఈ డేట్స్ లో అపాయింట్మెంట్స్ ఉంటాయి ఫిక్స్ చేయమని. సో ఆ రోజు డేట్ లో అపాయింట్మెంట్ ఉంది రమ్మని చెప్పారు. సో అది పార్లమెంట్ లో మోడీ గారిని కలవచ్చు అని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చింది. సో అందుకని వెళ్ళి కలిసారు. ఏదైతే ఇప్పుడు కొన్ని ఇంకా రావాల్సిన కొన్ని బిల్లు అయ్యి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇంకా జిఎస్టీలు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ప్లస్ ఏదైతే పోలవరానికి పూర్తి ఫస్ట్ దశకి ఆమోదం తెలిపారు, కానీ ఆమోదం తెలిపింది ఇంకా డబ్బులు రాలేదు. ఆమోదం తెలిపి కూడా దాదాపుగా 3 నెలలు అయినట్టుంది. 13,000 కోట్లకి మొదటి దశ ఆమోదం తెలిపారు. ఆ 13,000 కోట్లు ఇంకా రిలీజ్ కాలేదు డబ్బులు. సో వీటి మీద కలవటం తప్ప అసలు రాజకీయ అంశాలు లేవు, రావు కూడా సాయి గారు. ఎందుకంటే మేము ఈ రాజకీయ పార్టీతో వద్దనుకుంటున్నాం కదా, మేము ఒక స్టాండ్ మీద ఉన్నాము. సో మాకు ఇంకా అవసరం ఉంటుంది మీరు వాళ్ళు సార్ మేము జనరల్ గా మాట్లాడదాం సాయి గారు, సార్ నేను ఒక పార్టీ అని కాకుండా అని మేము చెప్పేసి వాళ్ళు పొత్తులు పెట్టుకుంటారు, మేము వద్దంటే ఆగిపోతారా? భారతీయ జనతా పార్టీ మేము పెట్టుకోమంటే పెట్టుకొని వద్దంటే ఆగిపోతారా? అదే ఉంటూ వాళ్ళు 4 ఏళ్లుగా వాళ్ళకి పార్ట్నర్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణే తెలుగుదేశంతో పొత్తు అని చెప్పి రోజు అడుగుతుంటేనే వాళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి అడగొద్దని చెప్పారు అన్నట్టుగా ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఇంకా ఏముంటది?
సో వాళ్ళు పొత్తులు పెట్టుకుంటారా లేదా, ఎట్లా పోతారు అనేది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. నేను దాంట్లో ప్రస్తావన తెలుసుకోలేదు. బట్ మేమైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలా, 2019లో పెట్టుకోవాలా, 2024లో కూడా పెట్టుకోం. సింగిల్ గానే 175 సీట్లకి 2014లో పోటీ చేసాం, 67 వచ్చినాయి. 2019లో పోటీ చేసాం, ఏదైతే 151 వచ్చినాయి. ఇప్పుడు 175 కొట్టాలనేటటువంటి టార్గెట్ తో వెళ్తున్నాం. ఖచ్చితంగా మేము బలంగా ఉన్నాం అనేది వాస్తవం. 2019 కంటే మా బలం పెరిగింది అనేది కూడా వాస్తవం. అన్ని ఎన్నికల్లో కనపడింది సాయి గారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక గ్రాడ్యుయేట్ తప్పించి మిగిలిన అన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం పెరుగుతూ వెళ్ళింది. అట్లా పెరగల 50% తక్కువ ఏ ఎన్నికల్లో రాలా మాకు. 50 పైన 60%, 65% కూడా వచ్చింది. 87 మున్సిపాలిటీలకు ఎన్నికలు తప్పితే 84 కొట్టాం. 13 కార్పొరేషన్కి ఎన్నికలు తప్పితే 13 కొట్టాం. ఈవెన్ మా మీద టీచర్స్ అందరూ వ్యతిరేకంగా ఉన్నారు ప్రచారం చేశారు కదా, ఆ టీచర్స్ ఎమ్మెల్సీ కూడా రెండు ఎమ్మెల్సీలు, టీచర్ ఎమ్మెల్సీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఈ రోజు రాజ్యసభలో తెలుగుదేశం 0, తెలుగుదేశం రాజ్యసభలో 0. 1982లో పార్టీ పెడితే ఇప్పటికి 2024 అంటే దాదాపుగా 42 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ 0కి వెళ్ళింది రాజ్యసభలో. ఎమ్మెల్సీలు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఖాళీ అయ్యారు. 4 ఎన్నో ఉన్నట్టున్నాయి వాళ్ళకి ఎమ్మెల్సీ, 4-5 ఓవరాల్ గా. రేపొద్దున అది కూడా పోతుంది. సో అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా వాళ్ళకి 0 చేయాలనేది మా టార్గెట్. సో ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని పార్టీలు కలిసి వస్తాయా, కలిసే రండి, నో ఇష్యూ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే, బట్ ఒంటరి మాత్రం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒక్కటే. బట్ మా వెనకాల లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. మా ప్రభుత్వం ద్వారా ప్రజలకి మంచి జరిగితే ఓటేయండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు, మేము అదే చెప్తున్నాం. మంచి జరిగితేనే వేయండి, ఒకవేళ జరగకపోతే వేయొద్దనే చెప్తున్నాం. రైట్. రాజశేఖర్ గారు, ఇక్కడ ఈ పొత్తులో ఈ ప్రధానమైనటువంటిది ఇప్పుడు 2014-19 పాలన, 19-24 పాలన అన్నటువంటి ప్రచారం జరుగుతుందా, లేదంటే కనుక మోడీ చంద్రబాబు అంటే ఇది డబుల్ ఇంజన్ సర్కార్ లాంటి కాన్సెప్ట్తో వెళ్తుంది అనుకుంటున్నారా? ఇక్కడ సాయి గారు, ఇక్కడ మనం ఒకటి గమనించాలి. భారతీయ జనతా పార్టీ వ్యూహంతో ముందుకెళ్తుంది. జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ఏదైతే ఒక లక్ష్యంతో వాళ్ళ ముందుకెళ్తున్నారు. వీళ్ళ లక్ష్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఈ రాష్ట్రంలో పాలన అనేది అస్తవ్యస్తంగా జరిగింది, అభివృద్ధి అనేది లేదు, వ్యవస్థలన్నీ కూడా సంక్షోభంలో ఉన్నాయి. కాబట్టి ఈ పాలన నుంచి మనం ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని దించదనే కానీ ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి చెందదు. కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళా ఒకసారి ముఖ్యమంత్రి కానివ్వకూడదనే ఒకే ఒక లక్ష్యం జనసేన అండ్ తెలుగుదేశం వాళ్ళ యొక్క లక్ష్యంతో వాళ్ళ పొత్తులు పెట్టుకున్నారు, వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇప్పుడు బీజేపీ వ్యూహం ఏంటి? బీజేపీ ఒకవేళ కిరణ్ గారు అధికార ప్రతినిధిగా వారు బహిరంగంగా ప్రకటన చేయకూడదు కాబట్టి, ఎందుకంటే అధిష్టానం వాళ్ళ పొత్తుల విషయంలో అధిష్టానం ప్రకటించాలి కాబట్టి కిరణ్ గారు ఆ విషయంలో వారు సొసైటీలో ఒక నిబద్ధత గల నాయకులు కాబట్టి వారు ప్రకటన చేయట్లేదు. కాబట్టి ఒకవేళ పొత్తే కనుక కుదిరినట్టయితే వాళ్ళు బీజేపీ వీళ్ళిద్దరితో పొత్తు పెట్టుకోవడం కావాల్సింది ఏంటంటే అదొక వ్యూహం. ఇందాక చెప్పుకున్నాం మనం, భారతదేశంలో 370 స్థానాలు భారతీయ జనతా పార్టీ పేరు మీద గెలవాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా పొత్తు కనుక ఒకవేళ పెట్టుకునేటట్టయితే కేవలం ఆ వ్యూహంలో భాగమే. ఇక్కడ కూడా ఒక 10 పార్లమెంటు స్థానాలని ఆంధ్రప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఆ 370కి యాడ్ అయ్యే విధంగా కోసమే ఇక్కడ పోటీ అనేది ఉంటుంది. కాబట్టి ఆ రకంగానే ఈ ప్రచారం ముందుకెళ్తుంది. కాబట్టి దీంట్లో 2014లో ఏం జరిగింది, 2009లో ఏం జరిగింది, ఇందాక స్ట్రక్ అవుతున్నట్టుంది మీది, మ్యూట్ పడింది. మీరు అన్ని సంస్థల ఎన్నికల్లో మెజారిటీ వచ్చిన అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఏంటంటే మా పాలన అప్పటి పాలన చూసి ఓటేయమని జగన్ అడుగుతున్నాడు. ఇప్పుడు అదే వెళ్తుందా జనంలోకి, లేకపోతే డబుల్ ఇంజన్ సర్కార్ అన్న పాయింట్తో వెళ్తారా అంటున్నా? ఖచ్చితంగా అధికార పార్టీ ఖచ్చితంగా చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్తున్నాడు? నేను అమలు చేసిన సంక్షేమ పథకాలు మీ కుటుంబానికి లభించేకున్నట్లయితే మా పాలన ఇప్పుడు 14-19 చూశారు కాబట్టి దానికి ఓటే ఏమని అడుగుతుందా తెలుగుదేశం? 14-15 పాలన అనేది అప్పుడు జనసేన లేదు కదండి. జనసేన అనేది తెలుగుదేశం పార్టీ ఆ రోజున బీజేపీ తెలుగుదేశం ఇప్పుడు జనసేన మంత్రివర్గంలో ఒక భాగమో ప్రభుత్వంలో భాగం అయితే మా ప్రభుత్వం గతంలో చేసిన పథకాలు ఏంటి, ఇప్పుడు పథకాలు ఏంటి అని అనొచ్చు. కానీ అప్పుడు బయట నుంచి మద్దతు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున ప్రభుత్వంలో జాయిన్ అయిపోతుంది. ఇందాక పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకే మాట చెప్తున్నాడు, రేపు ఖచ్చితంగా 2024లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఆ ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు
ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పనితీరు మీదే వీళ్ళు కూడా జనసేన తెలుగుదేశం కూటమి ప్రజలకు తీర్పు కోసం వెళ్తుంది అనేది నేను అనుకుంటున్నాను. రైట్. రవికిరణ్ గారు, ఇక్కడ ప్రధానమైనటువంటిది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అన్న పదమే పవన్ కళ్యాణ్ గారు వాడుతున్నారు. ఒకవేళ బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఆ కూటమిలో ఉండి ప్రభుత్వంలో ఉండదా? పెద్ద హైపోథెటికల్ క్వశ్చన్. మళ్ళీ అసలు బీజేపీ మేము వాళ్ళతో అలయన్స్ లేదని ఓకే ఓకే దీనికి కనుక ఒక 5 ఏళ్ళు వెనక్కి అడిగేసి 2014లో భారతీయ జనతా పార్టీ జనసేన మా పవన్ కళ్యాణ్ గారు మాకు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిశారు. ఓకేనా? సో ముగ్గురు కలిసి వెళ్ళటం జరిగింది. జనసేన వారు పోటీ చేయలేదు, బయట నుంచి మద్దతు ఇచ్చారు. సో ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వంలో మేము భాగస్వామి అవటం జరిగింది. 2 మంత్రులు అయితే ఉన్నారు, జనసేన భాగస్వామి కాలేదు. అయితే కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ 2 మంత్రులు అయితే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సినారియోలో 2014 నుంచి 19 చేసిన పాలనకి పూర్తి స్థాయి మంచి చెడులు భారతీయ జనతా పార్టీకి ఆపాదించగలమా, లేకపోతే 2014 నుంచి 19 కేంద్రంలో మోడీ గారి పరిపాలనకి చేసిన మంచి పనులు ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి క్రెడిట్ తీసుకోగలరా? ఎలా తీసుకుంటారు? అవదు కదా అది. సో మేము ఆ రోజు మైనర్ పార్టీలుగానే ఉన్నాం. 4 ఎమ్మెల్యేలు, 2 మంత్రులు, కనీసం మా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రికి పుష్కరాలు, గోదావరి పుష్కరాల్లోనే ఆయన చోట్లేదు. ఆయనకి ప్రమేయం లేకుండానే గోదావరి పుష్కరాలు జరిగిపోయినాయి. అప్పుడు ఆయన కాకినాడ కూడా వచ్చారు, నేను కూడా ఉన్నాను ప్రెస్ మీట్ లో. మేము ఉన్నప్పుడు నాతో కూడా అన్నారు, నేను మనకే పాత్ర లేదు రవి ఇదంటూ అని చెప్పేసి. సో అలాగా ఏ పాత్ర గతంలో లేదు, ఆయన పాత్ర ఏం లేదనుకుంటా. ఆయన కూడా పాత్ర లేదు. ధర్నా చేసిన దాంట్లో ఆయన కూర్చున్నారు. మాణిక్యాలరావు గారు నేను ఆ రోజులు పట్టుబట్టారు, రిజైన్ చేసేస్తాను, నేను మంత్రిగా ఉన్నదని నేను దాన్ని గుండి కూలుస్తారా, చెప్ప పెట్టకుండా ఇలా చేస్తారా అని రిజైన్ చేసేస్తానని చెప్పేసి రిజైన్ చేస్తే అధిష్టానం తొందరపడద్దు ఆగనని చెప్పింది. సో గతంలో అనుభవాలు అయితే అమరావతి క్యాపిటల్ నిర్ధారణ కూడా భారతీయ జనతా పార్టీ ప్రమేయం ఏం లేదు. అది 3 మెన్ కమిటీ సుజనా చౌదరి గారు ఏదో పెట్టుకున్నారు, నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ భారతీయ జనతా పార్టీ సంప్రదింపులు జరిపి చేసింది ఏం లేదు, అన్ని ఏకపక్షంగానే జరిగాయి. భవిష్యత్తులో ఏమవుతుందో నాకు తెలియదు, చూద్దాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఏ రకంగా ఉంటాయి, హైపోథెటికల్ క్వశ్చన్ కాబట్టి హైపోథెటికల్ చూద్దాం. అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఆ పదం ఎప్పుడు వస్తుందంటే, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో, ఏ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి ప్రధానమంత్రిగా ఉంటారో ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా ఆ రాష్ట్రంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అవుతుంది. అంతేగాని ఏదో చిన్న ప్లేయర్ గా ఉండి వేరే పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి చేస్తే అది డబుల్ ఇంజిన్ సర్కార్ అవదండి. సో ఆ యొక్క తేడా ఉంటుంది. డిసైసివ్ పాత్ర ఉండి ఆ యొక్క స్థాయిలో ఉంటే అప్పుడు డబుల్ ఇంజిన్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 7 దశాబ్దాలుగా ఒక ఆలోచన విధానం, ఏకాత్మత మానవవాదం అన్న సిద్ధాంతం, అలాగే అంత్యోదయ, అట్టడున్న వర్గాల యొక్క అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య ఫలాలు అట్టడున్న వర్గాలకు చేరాలి, వాళ్ళని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా చేయించాలి. దీనిలో భాగంగా ఒక రామ్నాథ్ కోవింద్ లాంటి దళిత మేధావిని ప్రధాన రాష్ట్రపతి చేసిన, ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి ఒరిస్సా చెందినటువంటి వ్యక్తిని రాష్ట్రపతి చేసిన, లేదా ఒక బీసీ వర్గానికి, ఒక రైతు వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఉపరాష్ట్రపతి చేసిన, లేదా ఛాయ్ అమ్ముకునే కుమారుని ప్రధానమంత్రి చేసిన, లేదా ఛత్తీస్గఢ్ లో ఒక చిన్న రైతు కూలీని ఎమ్మెల్యే చేసిన, ఇది ఏకాత్మత మానవవాద అంత్యోదయ సిద్ధాంతం. మా సిద్ధాంతాల అనుగుణంగా మేము పనిచేసే ప్రభుత్వం వస్తే అది డబుల్ ఇంజిన్ సర్కార్ అవుతుంది. అంతేగాని అగ్రవర్ణాలకి పెద్దపేటలు వేసుకొని వాళ్ళు నచ్చినట్టు చేసుకునేవి, లేకపోతే నిమ్న వర్గాల్ని వదిలేసి గాలికి వదిలేసి వాళ్ళు పట్టించుకోకుండా కేవలం పతాక శీర్షికలో వాళ్ళ పేర్లు నడిపి చివరికి వచ్చేసరికి ఇంకో అగ్రవర్ణాన్ని తీసుకొచ్చి వాళ్ళకి పెద్దపేటలు వేసేది, అది అంత్యోదయ సిద్ధాంతం కాదు, ఏకాత్మత మానవవాదం కాదు. అందుకని డబుల్ ఇంజిన్ సర్కార్ అవదండి అటువంటి. రైట్. శాంతి ప్రసాద్ గారు, ఈ ఒక ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అన్నటువంటి వాదనే వస్తుంది. బీజేపీ ప్రభుత్వంలో ఉంటుందా, లేకపోతే పోల్ పార్ట్నర్గానే ఉంటుందా? ఇంత మటుకి అధికారికంగా జనసేన పార్టీకి భాజపా పొత్తులో ఉంది, కానీ తెలుగుదేశం పార్టీతో పొత్తులో లేదు. ఇది వాస్తవమైన విషయం. తెలుగుదేశంతో పొత్తులో ఉన్నది జనసేన అధికారికంగా. కాబట్టి జనసేన తెలుగుదేశంతో కలిపి ఎంత మటుకు భాజపా పొత్తులోకి రాల. వచ్చినప్పుడు భాజపా
జనసేన తెలుగుదేశం అని చెప్తారు ఆయన. రానప్పుడు భాజపా గురించి ప్రస్తావించడం అంటే వాళ్ళని కూడాను కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటంటే వాళ్ళు వాళ్ళ పార్టీగా వాళ్ళ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మాట్లాడుతున్నారు. ఈలోపు ఆయన మాట్లాడాల్సిన మాట మేము తెలుగుదేశం అనే మాట మాత్రమే చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి స్నేహధర్మం పొత్తు ధర్మం మీరి మాట్లాడుతున్నది పవన్ కళ్యాణ్ గారికి అలవాట్లేదు. కాబట్టి ఒక్క మాట ఆయన సూటిగా ప్రస్తుతం చెప్పండి, వరకు మీ ఇద్దరి పొత్తుకి బీజేపీ ఆశీర్వాదం ఉన్నట్ట, మీ ముగ్గురి పొత్తు ఉండబోతున్నట్ట? జనవరి 4, 2024 పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. మోడీ గారి ఆశీస్సులతోనే తెలుగుదేశం జనసేన పొత్తులోకి వెళ్ళింది స్పష్టంగా ఆశీస్సులతో రాశాడు. అవును, తెలుగుదేశం దాని అర్థం జనసేన ఏంటి? ప్రభుత్వమే, అక్కడ బీజేపీ ఉన్నట్టు కాదు కదా. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కాదు సార్, పొత్తు గురించి చెప్పాడు ఆయన. ఉమ్. ఇవాళ కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అనినే అంటున్నారు. అందువల్ల ఆశీస్సులు అవును, ఉన్నాయి అంటున్నారు. అలా కాదండి. ఆశీస్సులు ఇప్పుడు అనేది వేరు. ఇప్పుడు నవీన్ అలాగే పట్నాయక్ సాయి కూడా గారు, ఆశీస్సులు ఉంటాయి. భాజపా ఇంకా అధికారికంగా చేరలేదు కదా పొత్తులో. మాతో అధికారికంగా ఉంది, మేము తెలుగుదేశంతో అధికారంగా ఉన్నాం, కానీ తెలుగుదేశము భాజపా అధికారికంగా రాలేదు కదా. రానప్పుడు ఎట్లా చెప్తారు? అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాడు. రేపు కలిసిన తర్వాత ఆ ముగ్గురు కలిపి చెప్తాడు. ఇవాళ ముగ్గురిని కలిపి ఒక మాట కూడా మాట్లాడాడు ఆయన. మీరు అది గమనించట్లా. ప్రస్తుతం ఏమని? ప్రభుత్వంలో ఇంకా భాజపా ఇంకా కొన్ని విషయాల్లో తెలుగుదేశంతో కూర్చొని మాట్లాడాల్సి ఉన్నాయి, కొన్ని చర్చించాల్సిన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు రవికిరణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు వారి భాజపా దేవాదాయ శాఖ మంత్రి ఏ రకంగా ఇబ్బందులు పడ్డారనేది. ఈసారి ప్రభుత్వాల్లో అటువంటివి ఉండవు. ఇందాక అందుకనే నేను చెప్పా, సమభాగస్వామ్యం ఇక్కడ సంఖ్య కాదు. మీరు అది గమనించండి. ఇక్కడ రాశిగా ఇది మీరు చూడాల్సింది రాశి కాదు, వాసి. సమభాగస్వామ్యము, సమాన భాగస్వామ్యము, సమ బాధ్యతతో కూడిన పాలన. నిర్ణయాత్మక విషయాల్లోనూ దేంట్లో సంబంధించిన ఒంటెత్తు పోకడలు అయితే ఉండవు. రైట్, మంచి పాయింట్. ఫైనల్గా వెంకటరెడ్డి గారు, అలాంటి ఒక సంకీర్ణం ఏర్పడుతుంటే అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పటికే మీ పార్టీలో చాలామంది బయటికి పోతూ ఉన్నారు. లావు శ్రీకృష్ణదేవరాయల నుంచి వేమిరెడ్డి దాకా వెళ్ళిపోతూ ఉన్నారు. అట్లాగే ఎమ్మెల్యే క్యాండిడేట్లు పార్థసారథి నుంచి, అట్లాగే కొంతమంది వసంత కృష్ణ ప్రసాద్ లాంటి వాళ్ళు సిట్టింగులు వెళ్ళిపోతున్నారు. మీదంతా అవుట్ గోయింగ్ ఉంది, వాళ్ళకి ఇన్కమింగ్ ఉంది. ఏమవుతుంది? ఎక్కడ సార్ మా దగ్గర ఇన్కమింగ్ ఎక్కువ అయిపోతేనే మాకు ఇన్కమింగ్ నాని గారే సార్. ఇప్పుడు మేము తీసుకుంటే ఇప్పుడు రావడానికి తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది రెడీగా ఉంటారు? చెప్పారు మా దగ్గర ఒక నియోజకవర్గంలో ఒక సీటుకు వచ్చిన మినిమం 4, 5, కొన్ని చోట్ల అయితే 7-8 మంది కూడా కాంపిటీషన్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అకామిడేట్ చేయలేనప్పుడు కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇప్పుడు 70 చోట్ల మార్పులు చేర్పులు జరిగినాయి. పట్టుమని 4, 5 పేర్లు చెప్తున్నారు, ఏది పలానా వాళ్ళు వెళ్ళిపోయారని. అంతే కదా. 70 చోట్ల మార్పులు చేర్పులు జరిగితే కనీసం 7 కూడా పోలా. మళ్ళీ పోయినటువంటి ఒకటి ఆల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. కాపు రామచంద్రారెడ్డి గారు మళ్ళీ వస్తున్నారని మాట్లాడుతున్నారంట. మళ్ళీ వేరే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే సీట్లు రాకుండా కొంత దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, లేదు మేము కూడా మళ్ళీ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాను అంటున్నారు. సో మాదంతా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి డిక్లేర్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇంకా డిక్లేర్ కాలేదు, ఇంకా డిసైడ్ కాకముందే వాళ్ళు చూశారు కదా, నేను పోటీ చేస్తా రాజానగరంలో, అదండి రాజమండ్రి రూరల్ కాదు నేను పోటీ చేస్తా. రేపొద్దున బీజేపీ వాళ్ళు కూడా పొత్తులు వెళ్ళారు. లేదు బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తాడని అక్కడి నుంచి ఇంకోళ్ళు వస్తారు రేపొద్దున. సో రేపొద్దున అసలు సినిమా ఇంకా వాళ్ళకి సినిమా స్టార్ట్ కాలేదు కదా వాళ్ళకి. మాది ఆల్రెడీ సినిమా మొత్తం నడుస్తా ఉంది, కంప్లీట్ గా వచ్చేసింది. మొత్తం సీట్లకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకొక నాకు తెలిసి ఏదైనా ఒక 10 చోట్ల ఏమన్నా అటు ఇటు మార్పులు చేర్పులు ఉంటాయో, మాక్సిమం అన్ని అయిపోయినట్టే కదా ఆల్మోస్ట్. సో మాది ఫైనల్ అయిపోయింది అన్ని చోట్ల. అసలు అభ్యర్థులు అంటే వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది కూడా మీకు అభ్యర్థులు దొరక్క ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు. ఎక్కడ దేనికి అభ్యర్థులు దొరకదు? మచిలీపట్నంలో మీకు అభ్యర్థి దొరికినట్లేరు. అట్లాగే ఎక్కడ మచిలీపట్నం ఆల్రెడీ ఎంపీగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఎంపీగా అనౌన్స్ చేసాం. ఎమ్మెల్యే క్యాండిడేట్ గా డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయిని ఆల్రెడీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ మాది ఇప్పుడు మేము సామాజిక వర్గాల ఈక్వేషన్ అనుకున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు కందుకూరు ఉంది సార్. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు వరకు కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఏదైనా గెలిస్తే కమ్మ రెడ్డి సీట్లు కూడా అది పార్టీలు అద్దరు తప్ప ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ అయితే రెడ్డికి, లేదంటే తెలుగుదేశం అయితే కమ్మకే ఇచ్చారు. అక్కడ దివి శివరాం గారు 2 సార్లు గెలిచినట్టున్నారు తెలుగుదేశం, మిగిలిన అన్ని చోట్ల అది కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నటువంటి. మొట్టమొదటి అక్కడ బీసీలకి ఇస్తున్నాం. ఈరోజు బీసీ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మహిళకి అక్కడ అవకాశం ఇవ్వడం జరుగుతుంది.
సో అక్కడ మైలవరంలో ఈ బీసీ యాదవ్ సామాజిక వర్గానికి అవకాశం. సో అలా మార్పులు చేర్పులు నాకు ఇక్కడ జరుగుతుంది, మీకు చిన్న కొంత డౌట్ లేట్ అండి. అవుతుంది. గతంలో ఆ, సార్, చిరంజీవి గారు 100 సీట్లు ఇచ్చారు అప్పుడు బీసీలకి. మొత్తం ఆయన 294లో 100 సీట్లు ఇచ్చారు. అప్పుడు దెబ్బతిన్నారు. ఇప్పుడు మీరు బీసీలకంటూ చాలా చోట్ల మారుస్తున్నారు. ధైర్యం ఏంటి? చిరంజీవి గారితో కంపేర్ చేయం సార్. వాళ్ళకంటే అసలు ఏ ఒక దశ దిశ లేకుండా అదేదో పార్టీ పెట్టారు, తర్వాత అదే అయిపోయింది. దాని మీద నిలబడి ఒక స్టిక్ ఆన్ అయ్యి నిజంగా తర్వాత కూడా ఉండి అదే విధంగా ఉంటే సక్సెస్ అయ్యేవాళ్ళేమో. ఈ రోజు మేము పోయినసారి 41 సీట్లు ఇచ్చాం సార్ బీసీ సామాజిక వర్గానికి. ఈసారి దాని సంఖ్య పెంచాలనుకుంటున్నాం. అంతకుముందు యాదవ్ సామాజిక వర్గానికి ఎప్పుడు ఇన్ని సీట్లు అవకాశం లేదు. ఇప్పుడు చూడండి, 5 ఎమ్మెల్యేలు ప్రజెంట్, 2 ఎంపీ సీట్లు, 7 చోట్ల యాదవ్ సామాజిక వర్గానికి అవకాశం దొరికింది. మైనార్టీలు ఎక్కువ ఉన్నారు పాపులేషన్, ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం. వాళ్ళని ఆల్మోస్ట్ 7 చోట్ల మైనార్టీలకు కూడా ఎమ్మెల్యే ఎంపీ కలిపి 7 చోట్ల అవకాశం దొరకపోతా ఉంది. సో మేము మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నాం. సామాజిక న్యాయం భాగంగా బీసీలకు ఎక్కువ సీట్లు వేయాలి, పోయినసారి ఇచ్చిన దానికంటే ఎంతో కొంత పెంచాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. ఎమ్మెల్సీలు ఇచ్చా అట్లానే ఎమ్మెల్సీలు వడ్డీ సామాజిక వర్గం అని, లేదంటే మీరు అన్నట్టుగా అగ్నికుల క్షత్రియ, ఎప్పుడు ప్రయారిటీ లేదు ఆ కమ్యూనిటీలకి శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ. అలాంటిది శాసనసభలో కల్పించలేనప్పుడు శాసన మండలిలో కల్పించాలనేటటువంటి ఆలోచనతో జయమంగళ వెంకటరమణ గారిని ఆ రోజు ఎమ్మెల్సీగా ఇచ్చాం. విజయవాడ మేయర్ నగరాల కమ్యూనిటీ, మీకంటే ఐడియా ఉంటుంది. విజయవాడ జనరల్ గా అయితే విజయవాడలో ఉన్నటువంటి మెజారిటీ జర్నలిస్టులు కూడా ఐడియా ఉండదు అసలు నగరాలు అనే కమ్యూనిటీ ఎక్కడ ఉంటుందని. ఎందుకంటే మీరంటే లోకల్ సిటీ కేబుల్ నుంచి అక్కడ చేసి ఉన్నారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. అలాంటి కమ్యూనిటీలకి తీసుకొని వచ్చి మహిళలను మేయర్ చేసాం. సో ఖచ్చితంగా ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకురావాలంటే సంక్షేమ పథకాల అంటే ఈ రూపంలో. ప్రయోగం ఒక పక్కన ఇంత స్ట్రగుల్ ఉంది, వాళ్ళు ముగ్గురు కలవటం, ఇంకో పక్కన ఈ ప్రయోగం సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా? సార్ మంచి జరిగితే ఓటేయమంటున్నాను సార్, అంతే. రైట్. మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగితే ఓటేయండి, ఓట్ జరగకపోతే వేయొద్దు అంటున్నాం సార్. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాం అంటే మంచి చేస్తేనే చెప్పగలుగుతున్నాం కదా. అంతమంది అవతల కలిసి వస్తుంటే యువతల మా ధైర్యం ఏంటని అడిగారు కదా. ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనే మా ధైర్యం. ఏ ముఖ్యమంత్రి అయినా నా పరిపాలన చూసి ఓటేయమంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు సార్. 2014-19 కూడా చేశారు కదా. ఆయన అడగమనండి, 2014-19 నా పరిపాలన బాగుంటే మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి, లేదు 19-24 జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వమని అడగమనండి. మేము అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటే ఆయన కోటేయండి, లేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు కోటేయండి అంటున్నాం. ఇది సింపుల్ కదా. ఎవరు పరిపాలన బాగుంటే వాళ్ళు కోటేస్తారు. నిజంగా మరి బాగాలేదు అనుకో మాకు వేయరు కదా, బాగుంటేనే వేస్తారు కదా. వాళ్ళు నలుగురు కలిసి వస్తుంది, 40 మంది కలిసి వస్తే ఏముంటది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెంకటరెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు, రవికిరణ్ గారు, రాజశేఖర్ గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే పొత్తులకి సంబంధించి ఇక ఓవర్ టు ఢిల్లీ ఇక్కడైతే క్లియర్ అయిపోయింది. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల పొత్తుకు సంబంధించి తుది దశ జరగాల్సింది ఢిల్లీలోనే. అదే సందర్భంలో సీట్ల లెక్కలు మాత్రమే ఇక తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి అక్కడే అసలు పీఠముడి ఉంది. మరొకటి అధికారానికి సంబంధించినటువంటి షేరింగ్. ఈ 2 వ్యవహారాలు ఎప్పుడు తేలతాయి, ఏం తేలతాయి? తెలుగుదేశం తగ్గడానికి సిద్ధమవుతుందా, లేదా జనసేన, భారతీయ జనతా పార్టీ తగ్గి సర్దుకోవడానికి సిద్ధపడతాయి? చూడాల్సి ఉంది.